ఈరోజు హన్మకొండ జిల్లాలో కేంద్ర ప్రభుత్వం కార్మికుల 44 చట్టాలను నిర్వీర్యం చేసే దిశగా కొనసాగుతున్న దిశలో నిరసనగా మరి ఇక్కడ వారికి సంఘీభావం తెలిపేందుకు టీడబ్ల్యూజే తరపున మేమందరము కార్మికులకు మద్దతుగా మేము రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఈ కార్మికులపై ఉన్నటువంటి ఈ నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా మేము కోరుచున్నాము. అలాగే జర్నలిస్టుల యొక్క ఐక్యతకు మరి జర్నలిస్టుల యొక్క న్యాయమైనటువంటి కోరికలకు సమస్యలకు ప్రభుత్వం వెంటనే మద్దతు తెలపాలని ఈ సందర్భంగా కోరుచున్నాం. గత 10 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది. గతంలో చాలాసార్లు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసినా వాళ్ళు పట్టించుకోవడం లేదు. రైతుల పక్షాన అయితే ఏంది, మిగతా కార్మికుల పక్షాన అయితే ఏంది, ప్రభుత్వం మరి నిరంకుశ వైఖరిని అవలంబిస్తుంది. అందుకు గాను దేశవ్యాప్త నిరసనలో భాగంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జర్నలిస్ట్ యూనియన్ మేము సంఘీభావంగా మద్దతుగా ఈనాడు కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసనలో పాల్గొనడం జరిగింది. కరోనా కాలం నుండి జర్నలిస్టులకు కూడా మరి ప్రభుత్వం రైల్వే కన్సెషన్లు బంద్ చేసింది. అంటే జర్నలిస్టులను కూడా అణచివేత విధానాలు అవలంబిస్తుంది. అలాంటి విధానాలను మేము తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున ఖండిస్తున్నాం. స్వచ్ఛంగా సహజంగా పోషకాలు నిండిన SRK డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.